హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా ఉండే 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. గోధుమ రవ్వతో స్పాంజీగా క్రిస్పీగా దోశలను ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చేసిన దోశలను 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయండి. రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ రవ్వతో చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇంకా సెకండ్ దోశలో నేను ఇలా సోరకాయ వేసి చేస్తున్నాను. 2 కూడా చాలా చాలా బాగుంటాయి, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, నైట్లో కూడా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా దోశను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో అన్నీ వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ని. అన్ని కొలతలు ఒక కప్పుతోనే తీసుకోవాలి, కప్పు గ్లాస్ దేంతో అయినా. నేనైతే ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకోవాలండి, బన్సీ రవ్వ అంటారు. అదే కప్పుతో 1/2 కప్పు దాకా సగ్గు బియ్యం తీసుకోవాలి, 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఇలా శనగపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల దోశకు కలర్ మంచిగా వస్తుంది. 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్. ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనము ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. సగ్గు బియ్యం, రవ్వ, మినపగుళ్ళు బాగా నానేయండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెగ్యులర్గా బియ్యంతో చేసిన దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ రవ్వతో చేసుకోండి, చాలా మంచిదండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని దీంట్లోనే వేసుకొని ఇలా పిండి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు చేతితో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఇడ్లీ, దోశలు, వడలు కూడా చాలా చక్కగా వస్తాయి పిండి పులిసి. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకున్నాను. చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఒకసారి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీకు హోటల్ స్టైల్ కలర్ దోశ రావాలంటే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా షుగర్ అయినా వేసుకోవచ్చండి. వేసుకుంటే దోశలు ఏమి తీపిగా రావు, కానీ కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ దోశ కన్సిస్టెన్సీ ఉండాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకొని 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని దోశ వేసుకోవాలండి. దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడి వేడిగా తింటే రుచి సూపర్గా ఉంటుందండి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు 1 బై 1 వేసుకోవాలి. నేను ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి మీకు కావాలంటే ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా క్రిస్పీగా కాల్చుకొని అన్ని వైపులో మీకు నచ్చిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయి, అంత బాగుంటుంది. చాలా హెల్తీగా టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా చేసిన దోశలు అయితే పిల్లలు పెద్దలు కూడా 1, 2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చు. నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంది. మీకు ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా వారంలో ఒక్కసారి చేసుకొని తింటే రుచి సూపర్గా ఉంటుంది. ఇక్కడ తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో.
మన సెకండ్ రెసిపీ వచ్చేసి సోరకాయతో దోశలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు రేషన్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇడ్లీ రైస్, నార్మల్గా మనం చేసుకునే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు. కానీ రేషన్ రైస్తో చేస్తే దోశల రుచి చాలా బాగా వస్తుంది. అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రేషన్ రైస్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. మార్నింగ్ లేవగానే ఇలా నానబెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ టైం వరకు మనకు రెడీ అయిపోతుందండి పిండి అయితే. ఇక్కడ నేను సోరకాయ తీసుకున్నానండి. దాంట్లో నుంచి కొద్దిగా కర్రీ చేశాను. ఇప్పుడు మిగతా దాంట్లో నుంచి తీసుకుంటానండి. పైన ఇలా చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వంట సోడా ఈను ఏమి వేయకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. దోశల రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ దోశ పిండిలో మనం ఈను వంట సోడా ఏమి వేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల సోరకాయ ముక్కలు వేసుకోవాలి. 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా మెంతులు, 2 కప్పుల సోరకాయ ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ వాటర్ అవసరం ఉంటే చూసుకొని యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ పల్చగా చేసుకోవద్దండి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలండి. దోశ బ్యాటర్ కంటే కాస్త గట్టిగా ఉండాలి పిండి. అప్పుడే మనకు దోశలు చాలా బాగా వస్తాయి. వంట సోడా ఈను ఏమీ వేసే అవసరం లేదు. పిండి పులియబెట్టే అవసరం కూడా ఉండదండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచాలండి. దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అప్పుడే దోశలు చాలా బాగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మంటను హైలో ఉంచి అన్ని వైపులో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా నేను 2 వైపులా కాల్చుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. మీకు ఇంకా కలర్ రావాలంటే హోటల్ స్టైల్లో ఉండాలంటే పిండిలో మీరు ఉప్పు వేసినప్పుడే 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకుంటే దోశల కలర్ ఇంకా బాగా వస్తుందండి. ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించిన తర్వాతనే తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. అప్పుడే చక్కగా వస్తాయండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని నేను ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇలా హెల్తీగా అప్పుడప్పుడు వారంలో ఒక 2 సార్లైనా చేసుకొని తినండి. చాలా కమ్మగా ఉంటాయండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా ఉంటాయి. నేను ఇక్కడ టమాటో చట్నీ సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. కానీ టమాటో చట్నీతో కాంబినేషన్ భలే రుచిగా ఉంటుందండి. ఇలా చేసిన దోశలు అయితే 1, 2తో అస్సలు ఆగరండి. అంత టేస్టీగా ఉంటాయి. హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా చాలా రుచిగా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.